ఏమైనా గుర్తించారా? ఇక్కడి నుంచి ఏమైనా తరలించడం కానీ తీసుకెళ్లడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఎస్, ఒకవైపు ఈడీ లిక్కర్ స్కామ్ పైన విచారణ కొనసాగించి సోదాలు చేసిన నెక్స్ట్ రోజే సిట్ కూడా మరోసారి హైదరాబాద్లో సోదాలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడిగా ఉన్నటువంటి అనిల్ రెడ్డి కార్యాలయంలో, కొండాపూర్లో ఉన్నటువంటి కార్యాలయంలో సోదాలు చేసినటువంటి సమయంలో కొన్ని హార్డ్ డిస్కులు కావచ్చు, కీలకమైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కేవలం అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా హార్డ్ డిస్కులో కావచ్చు కొన్ని కీలకమైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిపైన పూర్తి స్థాయిలో సిట్టు దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇక మీరు ఇప్పటి వరకు అన్నట్లుగా ఈ కేసులో సిట్టు దర్యాప్తు తర్వాత సిట్టు దర్యాప్తు చేసినటువంటి వివరాలను ఆధారంగా చేసుకొని ఇప్పటికే విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఇచ్చినటువంటి సమాచారం, మరోవైపు కోర్టులో వేసినటువంటి ఛార్జ్ షీట్లన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి ఏకకాలంలో దాదాపు 10 ప్రాంతాల్లో సోదాలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈడీ పెట్టినటువంటి 3 అంశాలు కూడా ఈడీ అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. అంటే జరిగినటువంటి క్రైమ్ ఏంటి, ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, ఏ విధంగా క్రైమ్ చేశారు, వాళ్ళకు అనుకూలంగా పాలసీని ఏ విధంగా మార్చుకున్నారు, డిజిటల్ పేమెంట్ సిస్టాన్ని ఎందుకు అమలుపరచలేదు, ఇదంతా కూడా ఇప్పటికే సిట్ దర్యాప్తు జరిపింది. కానీ ఈడీ మాత్రం తన పరిధిలో ఉన్నటువంటివి 3 అంశాలు. ఒకటి, ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందా, 2 షెల్ కంపెనీలకు అక్రమంగా ఈ నగదును బదిలీ చేసి దానిని అంటే బ్లాక్ మనీని వైట్గా మార్చారా అనేటువంటి 2వ సబ్జెక్టు. ఇక 3వ అంశం ఏంటంటే ఈ షెల్ కంపెనీలు ఏర్పాటు చేసిన తర్వాత వాటిని ఏమైనా అంటే షెల్ కంపెనీలకు అమౌంట్ పంపించి మిగిలినటువంటి మరికొంత అమౌంట్ను హవాలా రూపంలో విదేశాలకు ఏమైనా తరలించారా, ఈ 3 అంశాలపైనే ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇప్పుడు ఈడీ దర్యాప్తులో మనం సిట్ దర్యాప్తులో కేవలం ఇప్పటి వరకు 3,500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది వాళ్ళొక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. కానీ ఈడీ అధికారికంగా ప్రకటించింది మా ఇన్వెస్టిగేషన్లో కేవలం ఒక్కరోజు విచారణలో ఒక్కరోజు దాడులు చేసినటువంటి సమయంలోనే ఈ కేసులో 4,000 కోట్ల వరకు కూడా ఈ స్కామ్ పాల్పడ్డారు. ముఖ్యంగా 4,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనేటువంటి అంశాన్ని స్పష్టంగా మరోవైపు అంటే ముఖ్యంగా ఈడీ 4,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందనేది ఒక అంచనాకు వచ్చారు. వాళ్ళు ఇంకా కూడా కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఇంకా చాలా గుర్తించే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఆ 4,000 కోట్ల రూపాయలు అంటే ఏంటి, గోల్డ్ లాంటిది కొనుగోలు చేసిన అంశమా, లేకపోతే ఏదైనా షెల్ కంపెనీలకు బదలాయించినటువంటి సొమ్మా, లేకపోతే ఏంటి ఈడీ గుర్తించింది, ఈడీ ఒక అంచనాకు రావడానికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇదే కీలక అంశం. ఎందుకంటే 3,500 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు ఈ స్కామ్లో పాల్పడి ఉండవచ్చు అనేది ఒక అంచనాకి సిట్ వచ్చినప్పటికీ కూడా ఈడీ దర్యాప్తులు 4,000 కోట్లకు తేలింది. ఈ 4,000 కోట్లు ప్రభుత్వానికి గండి కొట్టారనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ 4,000 కోట్లు అనేది ఏ విధంగా అంచనాకు వచ్చారు అంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి 3 అంశాలను ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సమయంలో వీళ్ళు హైదరాబాద్లోనే కేవలం మహాదేవ్ జ్యువెలర్స్ యజమాని బురుగు రమేష్, అతని పేరు మీద ఉన్నటువంటి అతని విక్రాంత్ అనేటువంటి కొడుకు విక్రాంత్ పేరు మీద ఉన్నటువంటి 8 షెల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ 8 షెల్ కంపెనీలకు కూడా వీళ్ళు 2019 నుంచి 24 వరకు చాలా ఆ కంపెనీలకు వీళ్ళు నగదును బదిలీ చేశారు, వాటిని బ్లాక్ మనీని వైట్గా మార్చారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఈడీ అధికారుల యొక్క విచారణలో తేలింది. ఇక మహాదేవ్ జ్యువెలర్స్తో పాటు మరొక 4 జ్యువెలర్స్లో ముఖ్యంగా ఈ స్కామ్లో ఉన్నటువంటి నిందితులు కావచ్చు, మధ్యవర్తులు కావచ్చు, ఏజెంట్లు, వీరంతా కూడా ఒక నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు. అంటే 10,000 రూపాయలకు బంగారు కొనుగోలు చేస్తే 1,00,000 రూపాయలు కొనుగోలు చేసినట్టు, 1,00,000 రూపాయలు కొనుగోలు చేస్తే 10 లక్షల రూపాయలు కొనుగోలు చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు. ఆ ఇన్వాయిస్ల ద్వారా వాళ్ళకు ఆ డబ్బు ద్వారా మనం ఈ బంగారాన్ని కొనుగోలు చేశామని దాన్ని వైట్ చేసే విధంగా వీళ్ళు ఒక పథకం పన్నారనేటువంటి అంశాన్ని ఈడీ గుర్తించింది. ఈ విధంగా మొత్తం ఈ ఎపిసోడ్లో 4,000 కోట్ల వరకు ఒక అంచనాకు వచ్చామనేది ఈడీ భావిస్తూ ఉంది. ఈడీ కేవలం ఇప్పటి వరకు కంపెనీలపైన, తర్వాత మధ్యవర్తుల వ్యవహారం పైన, షెల్ కంపెనీస్ పైన మాత్రమే ఇప్పటి వరకు సోదాలు చేసింది. సిట్ అరెస్ట్ చేసినటువంటి నిందితులలో ఇప్పటి వరకు సోదాలు చేయలేదు, పొలిటికల్ లీడర్ల ఇన్వాల్వ్మెంట్ పైన సోదాలు చేయలేదు. ఒకసారి ఈడీ విచారణ మనం గమనించినట్లయితే మొదటగా కంపెనీల పైన రైడ్ చేసిన తర్వాతే ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేసింది. మనం గతంలో చూసాం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఎక్కడా కూడా పాలసీ డెసిజన్ పైన కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి సీఎం పైన కానీ, మరోవైపు అక్కడ ఉన్నటువంటి మంత్రులపైన ఎక్కడ కూడా సోదాలు చేయలేదు. ఆ కంపెనీలు కావచ్చు, దాని బ్యాక్ ఎండ్ ఉన్నటువంటి వ్యక్తులపైన సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించిన తర్వాతనే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మెయిన్ ఇందులో కింగ్ పిన్ ఎవరు అనేటువంటి అంశాన్ని గుర్తించిన తర్వాత అప్పటి సీఎం
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీఎం పాత్ర ఉందని భావించి సిబిఐ కంటే ముందే ఈడీ అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. మరోవైపు ఛత్తీస్గఢ్ స్కామ్లో కూడా మనం చూసాం. ఛత్తీస్గఢ్ స్కామ్లో కూడా ముఖ్యమంత్రి కుమారుని అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. మరోవైపు బెంగళూరులో లిక్కర్ కేసు నమోదైతే ఆ కేసులో కూడా దాదాపు 45 రోజుల్లోనే కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి నిందితుల్ని కూడా జైలుకు పంపించినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కూడా దేశంలోనే ఏపీ లిక్కర్ స్కామ్ చాలా పెద్దది. ఛత్తీస్గఢ్ కావచ్చు, కర్ణాటక సంబంధించి దీన్ని బట్టి మీరు చూస్తే ఇప్పుడు మొదటిసారి కంపెనీలు, షెల్ కంపెనీలు, వ్యాపారులు ఓకే, నెక్స్ట్ ఖచ్చితంగా దాంట్లో పాలసీ రూపొందించిన వ్యక్తులు కానీ దాంట్లో వారు కూడా అంతిమ లబ్ధిదారులు అనేటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి వారి అంటే అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ప్రజెంట్ ఎంపీ లోక్సభ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళ పాత్ర కూడా చాలా కీలకం అనేది సిట్ ఇప్పుడు వరకు గుర్తించుండేది. సో ఇలా ఈడీ రైడ్స్, ఈడీ సోదాలు అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా? దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారా? ఖచ్చితంగా ఈ 100% ఇది ఆన్ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్లో అదొక భాగం. ఎందుకంటే సిట్ దర్యాప్తు ఏదైతే జరిపిందో, ఎవరెవరిని అరెస్ట్ చేశారో ఈడీ కూడా అదే ప్రొసీజర్లోనే ఫాలో అవుతుంది. కాకపోతే ఈడీ ఏంటంటే వెనక నుండి రివర్స్లో ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతుంది. మొదటగా ఏ కంపెనీ, షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు, ఈ యొక్క ముడుపుల ద్వారా వచ్చినటువంటి నగదు ఏ కంపెనీలకు వెళ్ళింది, మరోవైపు హవాలా ద్వారా ఏ కంపెనీ ద్వారా వెళ్ళింది, మరోవైపు వీళ్ళు బంగారాన్ని ఏ విధంగా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు అనేది వెనక నుండి రివర్స్లో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక రోజు అయితే మాత్రం అంతిమంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఎవరు అనేది ఈడీ గుర్తించి ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా కూడా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తినే సిబిఐ, ఈడీ అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఈ కేసులో అంతిమంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరు అనేది ఖచ్చితంగా ఒక అంచనాకు వచ్చారు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈడీ దగ్గర బలమైనటువంటి ఆధారాలు ఉంటాయి. ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ యాక్టు. ఖచ్చితంగా వీళ్ళు జైలుకి వెళితే మినిమం అంటే తక్కువలో తక్కువ 6 నెలల నుంచి సంవత్సరం వరకు వీళ్ళకి బెయిల్ రాదు ఖచ్చితంగా అరెస్ట్ అయితే. కాబట్టి ఆ అరెస్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రాపర్గా వీళ్ళు ఎవిడెన్స్ సేకరించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి టెక్నికల్గా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈడీ కొంత లేట్ అయినప్పటికీ కూడా దర్యాప్తులో పూర్తి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సిట్ దర్యాప్తులో ఉన్నటువంటి కీలక అంశాలు పరిగణలోకి తీసుకొని వీళ్ళు కూడా ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మనీ లాండరింగ్ కావచ్చు, హవాలా ద్వారా కావచ్చు, ఈ ఫేక్ ఇన్వాయిస్లు కావచ్చు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి అంచనాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సిట్ అరెస్ట్ చేసినప్పటికీ కూడా మరోసారి వీళ్ళని అరెస్ట్ చేయబోతుంది. ఖచ్చితంగా అంతిమంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఎవరు, అప్పటి గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంతుంది, ఇవన్నిటిపైన కూడా ఆధారాలు మరోవైపు ఈ కేసులో ఒక అంచనాకు వచ్చిన తర్వాత చర్యలకు పూనుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. కేవలం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అంత దూకుడుగా వ్యవహరించినటువంటి ఈడీ ఎందుకు ఏపీ లిక్కర్ స్కామ్, అంత పెద్ద స్కామ్, దాదాపు 3,500 కోట్లు అని చెప్తున్నటువంటి స్కామ్లో ఈడీ ఎందుకు ఎంటర్ కాలేదు అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఈడీ ఎట్టకేలకు ఎంటర్ అయ్యింది. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉంది, ఇందులో హవాలా ద్వారా డబ్బులు చెల్లించారు, షెల్ కంపెనీలు అనైతికంగా డబ్బులు మళ్లించారు, విదేశాలకు ఈ అమౌంట్ అంతా వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో రాజకీయ నేతలను అరెస్ట్ చేయబోతుంది, వారి ఇళ్లలో కూడా సోదాలు చేయబోతుంది. అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది ఈడీనే ముందు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సిట్ అరెస్ట్ చేయకపోని ఈడీ అయితే మాత్రం తన యొక్క దూకుడైతే మాత్రం ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఈడీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్. రామారావు, ఫైనల్గా చెప్పండి, ఈడీ కూడా చాలా దూకుడుగా వెళ్తోంది. ఖచ్చితంగా ఈ కేసులో మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏ రకమైనటువంటి పరిణామాలు చూసామో, అప్పుడు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు, అట్లనే మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఇంకా చాలామందిని కూడా అరెస్ట్ చేశారు. సో అలాంటి పరిస్థితులే రాబోతున్నాయి. ఈడీ అయితే